నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈ సమావేశ కారణంగా ఇక్కడ అందరికీ అభినందనలు వందనాలు. ఈ సమావేశంలో మనం ముగించాలి. మనము ఏ ప్రభుత్వాన్నైనా వాళ్ళు అవలంబిస్తున్నారు. కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఎలా ఉందంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి టైంలో ఈ రాష్ట్రంలో నాడు నేడు అనేటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ప్రాథమిక అవసరాలైనటువంటి విద్య వైద్యం అనేటువంటి కీలకమైనటువంటి అంశాలు నాడు నేడు సంస్కరణలు తీసుకొచ్చారు. మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సిహెచ్సి అంటే సిహెచ్సి గవర్నమెంట్ కాలేజీలను ఒక కనెక్టివిటీ చేయాలి. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇస్తే పేద మధ్యతరగతి పిల్లలకి వైద్య విద్య అందినట్టు అవుతుంది. మరి అదేవిధంగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మంచి వైద్యం కూడా అందుబాటులోకి తెచ్చినట్టు అవుతుంది అనేసి ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీల కోసమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమాయుల కోసమా అనేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈరోజు కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావులందరితో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో మేమందరం కూడా ఒకటే కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల యొక్క జీవో నెంబర్ ఏదైతే 590 ప్రైవేటీకరణ ఉపసంహరించుకునే పక్షంలో ప్రజా సంఘాలు, మేధావులు, కుల సంఘాలతో అందరితో కలిసి కనీ విరుగనేటువంటి రీతిలో ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టబోయేదానికి మేమందరం కూడా ప్రణాళిక కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నాం. గతంలో చూస్తే జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయబోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మేధావులు తిరగబడితే తిరిగి ఆ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రభుత్వ ఆధీనంలోని నడిపేదానికి మళ్ళీ తలొగ్గింది. కానీ గత 20 రోజుల నుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలు అంటే విద్యార్థి యువజన సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ సంఘాలు కానీ అన్ని కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే అంతిమంగా నష్టపోయేది బడుగు బలహీన వర్గాల వారు, పేద మధ్యతరగతి వారు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారు నష్టపోతారు. మరి ప్రైవేటు పరం పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మరి ఈ విధానం ఒక్క విషయం, మరి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటాడు, కరోనాకు మందు నేనే కనిపెట్టినట్టాడు, ఎండల కాలంలో ఎండలు కూడా నేనే తగ్గించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేటు పరం విద్యా వైద్యం ప్రైవేటు పరం చేస్తే అది ఏ విధంగా ప్రజలకు సరసమైనటువంటి లేదా మంచి సేవలు అందించినట్లు అవుతుంది? ఎప్పుడు కూడా ప్రైవేటు విధానం, ప్రైవేటు వ్యక్తి కానీ, ప్రైవేటు వ్యవస్థ కానీ, ప్రైవేటు వ్యాపార ఆకాంక్ష ఒకటే లాభార్జన. వాళ్ళు లాభం కోసమే పనిచేస్తారు. రేపు పొద్దున మీరు ప్రైవేట్ పరం చేస్తే సామాన్యుడి యొక్క ఆరోగ్య స్థితి ఏ విధం అంటే మీరు మీ అనుమాయాల కాళ్ళ యొక్క కబంధాల మధ్య పెడతా ఉన్నారు పేదవాని ఆరోగ్యం తీసుకుపోయి. మరి అదే విధంగా ప్రతిభకు అంటే రేపు పొద్దున మెడికల్ కాలేజీల విషయంలో దళారులు వస్తారు తెర మీదకి. లక్షలు వెచ్చించి కొనాలంటే ఒక ధనవంతులకే సాధ్యం తప్ప పేదవాడు వైద్య వృత్తి చదివేదానికి అవకాశం లేదు. దళారులు వస్తారు. మరి ప్రతిభకు భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో జీవో నెంబర్ 590 ఉందో దాన్ని ఎమ్మటే ఉపసంహరించుకోవాలా. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిగతా మేధావులు, ప్రజా సంఘాలు అందరినీ కలుసుకొని మీ ప్రభుత్వం మెడలు వచ్చేదానికి కూడా మేమందరం కూడా వెనకడు వేయబోమనేసి ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, మేధావులు అందరి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు ఏది లాభాపేక్షతోనే ఈ కూటమి ప్రభుత్వం అనేక రకాల జీవోల రూపంలో మీ ప్రభుత్వం
ప్రజలకు అందుబాటులో అన్ని రకాల సేవలు చేస్తున్నామని చెప్పి కల్లుపల్లి మాటలు చెప్పి అందులో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేదానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే కేవలం 99 రూపాయలకే 1 ఎకరా భూమిని లీజుకి ఇస్తున్నారంటే అది కూడా 66 సంవత్సరాలు వాళ్లకు లీజు అని ఇవ్వడం చాలా దారుణం. లీజు పద్ధతి అనేది మానుకొని మనం ప్రభుత్వం ద్వారా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా సామాన్య విద్యార్థులు కూడా చదువుకునే దిశగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే నిర్వహించాలి. ఎందుకంటే మా దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ఫీ రియంబర్స్మెంట్ పథకంతోనే ఈ దేశంలో ఎవరు చేయని పని మన రాజశేఖర రెడ్డి గారు చేశారు. అదే కోణంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అదే కోణంలోనే ప్రజలకు అన్ని విధాల అందుబాటులో తేవాలనే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీ రియంబర్స్మెంట్ కార్యక్రమం అయితేనేమి అదే సంక్షేమ ఫలాలను ముందుకు తీసుకెళ్తూ ఎవరు కూడా దేశంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత మన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అందులో 5 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి రన్ చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇది ఈ పొద్దు ఏవో వీళ్ళు మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి నాయకులు అయితేనేమి పెండింగ్ లో వర్క్ కంటిన్యూషన్ లో జరుగుతున్న వర్క్ దగ్గరికి వెళ్ళి ఇది ఇక్కడ జరిగింది అది అక్కడ జరిగిందని కావాల్సినగా చూపిస్తున్నారు. మీరు బాగా కళ్ళు ఉన్నాయి కదా, మీరు వెళ్ళండి, మీతో పాటు మంగళ కావాలంటే ఏ మెడికల్ కాలేజ్ దగ్గరికి రామన్నా మా బీసీసీఎల్ ఆధ్వర్యంలో మేము ఎక్కడికైనా వచ్చానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎందుకంటే మేము చేసింది చూపిస్తున్నాం కానీ మేము చెయ్యింది మేము చెప్పను కూడా చెప్పము. మా నాయకుడు ఇన్ని సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన పబ్లిసిటీ ఏ రోజు చేసుకోలేదు. ఆ పబ్లిసిటీ చేయలేదు కాబట్టే ఈ పొద్దు మీరు ఇన్ని చెప్పగలుగుతున్నారు. మీరు కేవలం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేసి ప్రతి నెల ఒక పబ్లిసిటీ రూపంలో ప్రతి జిల్లాకు ఒక రోజు వచ్చి పెన్షన్ పంచేదానికి దాదాపు 10 నుండి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా పబ్లిసిటీ చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగానే నిర్వహించాలి. నిర్వహించకపోతే ప్రజా సంఘాలతో మేధావులతో ఆల్ పార్టీస్ తో కలిసి అఖిల పక్షంతో కలిసి పోరాటం చేసిన సిద్ధం. ఇవి ఉపసంహరించేంత వరకు మేము అమర నిరాహార దీక్షలకైనా కోరుకుంటామని సమావేశిస్తాం.